బాబా ఎక్కడన్నా స్టార్ట్ అయింది నేను మీ ఫీల్డ్ అసిస్టెంట్ లేదు మీరు రాస్తున్నారు మీరు ఇక జీవితాంతం ఇంట్లో కూర్చొని చెక్ ఎక్కడ అదే రావా ఇదే నడుస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్ లేదు నువ్వు లేవు. నమస్కారం. ఈనాటి 14వ విడత ఇన్నోస్ పబ్లిక్ హెరింగ్ చేసిన డిఆర్డిఓ గారికి, అడిషనల్ డిఆర్డిఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, డిఓ గారికి, క్యూసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, ఈజీఎస్ సిబ్బంది గారికి, పిఎస్ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ 14వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 3/5/2025న మండలంలో రిపోర్ట్ చేయడం జరిగింది. 4-5 తేదీలలో వీఆర్పీ సెలక్షన్ చేసుకొని 6-7 తేదీలలో వీఆర్పీ ట్రైనింగ్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. 7 నుండి 18 వరకు 2 విడతలలో గ్రామ సభలను జీపీలలో ఆడిట్ నిర్వహించి ఇన్నోస్ గ్రామ సభలను నిర్వహించుకోవడం జరిగింది. తేదీ 22/5/2025న ఇన్నోస్ పబ్లిక్ హెరింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. 1/4/2023 నుంచి 31/3/2024 వరకు ఈ మండలంలో మొత్తం 262 పనులు చేపట్టడం జరిగింది. కూలీలకు వేతనాలుగా 4,52,6,403 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. సామాగ్రిగాను 7 లక్షల ఖర్చు కావడం జరిగింది. ఇటు రికార్డులు అనేది తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. ఈ ఆడిట్ కాలంలో పిఆర్ వర్క్స్ వచ్చేసి 67 పనులు చేపట్టడం జరిగింది. కూలీలకు వేతనాలుగా 15,164 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. సామాగ్రిగాను 1,11,94,099 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం 1,12,06,263 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది. కానీ ఇటు పిఆర్ రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ముందుగా ప్రజెంటేషన్ వచ్చేసి రాజ్ కుమార్ బిఆర్పి, రెడ్డిపల్లి, ములుగుపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ, టీఏ, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ కొట్టే వ్యక్తితో పాటుగా ఏపీఓ అట్లా ఉండాలి. వాళ్ళు ఆ టీమ్ ఉండాలి. ప్లీజ్. రవీందర్ గారు సంబంధించి 7,74,016 రూపాయలు, మెటీరియల్కి సంబంధించి 44,210 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం ఈ గ్రామ పంచాయతీలో 8,18,220 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ 136 జాబ్కాలు వర్క్ చేయడం జరిగింది సార్. అలాగే 90 జాబ్కాలు అనేది వెరిఫై చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి పూర్తి స్థాయి రికార్డ్స్ మనకి తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. ఈ 6 పాయింట్లు కూడా మనం వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో మనకి కాంక్రీట్ సోషల్ ఐడీ నిర్వహించడం జరిగింది సార్. పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇలా వాటర్ కానీ టెంట్ కానీ లేదు సార్. మనకి ఈ గ్రామం మొత్తం మొక్కలు నాటడం జరిగింది సార్. 380 మొక్కలు బతికి ఉన్నాయి. 44 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ మన లిస్ట్ నెంబర్ 6 సార్, లేబర్ బడ్జెట్ ఉన్నాయి. మన లేబర్ బడ్జెట్ మొత్తం 36,99,200 రూపాయలు అయితే మనకి 8,18,220 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. మొత్తం మనకి 22,80,974 రూపాయలు మంత్లీ బడ్జెట్ ఉంది మేడం. మిగతా కూడా పనులు కల్పించాల్సిందిగా కల్పించలేదు మేడం. చేయడం జరిగింది. నర్సరీ పనులు 2, ఎవరి ట్రాన్సాక్షన్ 2 మేడం. ఎస్ఎన్ సీక్వెన్స్ ఒకటి, మన తెలంగాణ క్రీడా ప్రాంగణం ఒక పని చేయడం జరిగింది మేడం. టోటల్ మనకి 6 పనులు వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో 14 విడత సామాజికానికి 7/5/2024 నుండి 9/5/2024 వరకు నిర్ణయించడం జరిగింది మేడం. కాకపోతే ఎలక్షన్ నిర్వహించాల్సి ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రోజ్గార్ వికాస్ అనేది నిర్వహించడం జరిగింది మేడం. రిజిస్టర్ కూడా చూపించడం జరిగింది. చెప్పండి, వెరిఫై చేయాలి కదా. ఎవిడెన్స్ ఏం చూపించలేదు మేడం. నిన్న సాయంత్రం కూడా కాల్ చేశాను మేడం. ఇక్కడ మొత్తం 140 రోజులకు 49,690 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది. అప్పుడు ప్రిసైడింగ్ అధికారులు కూడా మాకు గవర్నమెంట్ 1 వీక్లో పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు పేమెంట్ అనేది చేయాలి. మొత్తం 6
164 డిమాండ్ మాస్టర్స్ ఉపయోగించడం జరిగింది. దీనికి సంబంధించి 164 డిమాండ్ ఫామ్స్ తీసుకోవాల్సిన మనం కేవలం 12 డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది. మిగతా డిమాండ్ ఫామ్స్ అనేది తీసుకోలేదు. నో డిమాండ్ కూడా నిర్వహించలేదు. తప్పలేదు మనకి వేతన రసీదు అనేది పంపిణీ చేయాలి మేడం. మనకి వేతన రసీదు అని ఇవ్వడం లేదు. గ్రామసభలో మనకి ఎంసీసీ నుండి వేతన రసీదు ఇవ్వడం అనేది చెప్పడం జరిగింది. ఇవ్వాల్సింది మొత్తం గ్రామ పంచాయతీలో 6 పనులు చేయడం జరిగింది. ప్రతి పనికి 3 రకాల ఫోటోస్ అనేది నిర్వహించాల్సి ఉండగా కేవలం మన పనులు జరుగుతున్న ఫోటోస్ మాత్రం నిర్వహించడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ అనేది నిర్వహించారు. నువ్వు కరెక్ట్ 3 ఫోటోలు చూపించినవా ఆయన తప్ప మీకు తప్ప చెప్పు ఎక్కువ డిస్కషన్ కాదు మాకు ఎంతమంది తెలియదా ఫైన్ కదా 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 164 మాస్టర్స్ మనం ఉపయోగించడం జరిగింది మేడం. ఏ ఒక్క మాస్టర్లో కూడా మనకు పిఎస్ గారు కానీ టీఏ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రోల్ కాల్ చేసినట్టు సిగ్నేచర్ అయిపోయాడు. అందుకే ఆ రోల్ కాల్ చేయడం లేదని గుర్తించడం జరిగింది. అసలు మీరు ఎక్కడున్నారో బిఫోర్ రాగాల్సిన ఎన్ఐసీలో ప్రొవిజన్ చేయదు. అది మీరు ఫైల్ కనుక కొనుక్కుంటే అడ్మిన్లోకి వెళ్ళి తీసుకోమని ఉన్నది. ఫైల్ కంపల్సరీ చూపించాలి. మిగిలినవన్నీ అందులోకి వెళ్ళి అన్ని జిల్లాలు ఆ స్విచ్ ఓవర్ అయ్యారు. ఫైల్ చూపిస్తున్నారు. ఫైళ్ళతోనే కనపడుతున్నారు. కొత్తగా ఉన్నారు మీరు. నువ్వు కదా బుక్ చేసింది ఏపీఓ నెక్స్ట్ కథ చెప్తారేమో అది చెప్తారు డాక్యుమెంట్స్ ఒక్క దగ్గర చూపిస్తే ఫైల్ అది పుట్టి ట్యాగ్ అయ్యింది ఫైల్ అయితే ఇప్పుడు చేయరా ఆల్రెడీ ఫైల్ తెచ్చుకున్న తర్వాత పేమెంట్ తెచ్చి పెట్టుకున్నారు కదా, అందులో డాక్యుమెంట్స్ పెట్టడానికి విచిత్రమైన ఆన్సర్ అంటారు. ఫైల్ నథింగ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. అది ట్యాగ్ వేసిన ఫైలే. దాని మీద ఒక ర్యాపర్ పెట్టినా మన 10 రూపాయల ఫైలే. డ్రాయింగ్ షీట్ పెట్టిన ఫైలే. దానికి పెద్ద 10 రూపాయలు 20 రూపాయలు అట్ట కొనాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మన ఫైల్ మెయింటైన్ చేస్తే ఆఫీస్లో ర్యాపర్ వాడడం. 23కి సంబంధించి టోటల్ 9,560 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ఖర్చులకు సంబంధించి డిమాండ్ రిజిస్టర్ కానీ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ సంబంధించి ఎలాంటి అట్లా మస్టర్లు మార్చరాదు కదా. చెక్ మారుతుందా? మస్టర్ ఈజ్ నథింగ్ బట్ చెక్. అది వేరు. పేమెంట్ చేసేటప్పుడు కదా వచ్చేది. ఈజీ ప్రెస్ ఇంత 23 మినిట్ ఇది చేయాలి. మిగిలిన మినిట్ చేయాలి. ఇప్పుడు చేసేది 6 తెచ్చడమే 3 మళ్ళీ 25% అంటారు. మీరు 25% అడుగుతున్నారు ఎవరన్నా? రైతులకు సంబంధించి 30,99,635 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటల్ సంబంధించి 22,840 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ గ్రామ పంచాయతీ 32,22,000 మాట్లాడొద్దమ్మా. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
లేబర్ బడ్జెట్ సంబంధించి 1,12,33,600 రూపాయలు మనకి లేబర్ బడ్జెట్ ఉంది మేడం. మనం కేవలం 32,22,470 ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన బడ్జెట్ మనకి 74,00,000 రైట్. అంటే డిమాండ్ ఉంటుంది కదా, అది వైట్ పేపర్ మీదనే ఉండొచ్చు, బ్లూ ఫామ్లో ఉండొచ్చు, ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. కానీ డెఫినెట్గా మనము పనికి వచ్చిన కంపల్సరీ ఈవెన్ నో డిమాండ్ ఫామ్ కూడా తీసుకోవాలి. నేను పనికి రాను, నాకు మిర్చి ఉన్నది, నాకు పెళ్ళి ఉన్నది, అది కూడా తీసుకోవచ్చు. డిమాండ్ నో డిమాండ్ తీసుకొని మాస్టర్కే కట్టేసేయాలి. మళ్ళీ ఇది ఇవ్వలేదు నేను ఇచ్చిన అనొద్దు, నా మాస్టర్ వెనుక కనపడాలి. అంటే పని దరఖాస్తు చేసింది రాలేదు, వాళ్ళ పేమెంట్ చేసింది రాలేదు. ఇప్పుడు అది అప్డేషన్ అన్నారు కదా, పూర్తి ఫైల్ అనేది ఇది 23 కదా, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ సంవత్సరం లేదు. అంటే న్యూ జాబ్ కార్డ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసి ఇది రెండు ఉంటాయి వాళ్ళకి. న్యూ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాలి. మీరు అడ్జస్ట్ మరి తెలియదా జనాల దగ్గర నుంచి జాబ్ కార్డ్ తెమ్మంటే ఇదే తీసుకొచ్చి దీన్నే మేము అప్డేషన్ చేస్తాం. వీళ్ళకి రాలేదా ఏపీ గారు పాత జాబ్? దాని ఒకళ్ళు ఎన్ని టిప్పులు పడతాయి, ఎన్ని టిప్పులు కావాలన్నట్టు డీగా రాసింది. జే గారు దాన్ని బట్టి మీరు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టి తోడుకుంటాం. వాళ్ళ రాసుకొచ్చారా? ఇప్పుడు ఇక్కడ డబుల్ కొత్తగా రాసుకొచ్చి ఇది కొత్తగా రాసుకొచ్చి అవును ఇది దీన్ని ఇస్తే చూపించచ్చా మరి అసలు ఎస్టిమేషన్ ఎవరు రాస్తున్నారండి చెప్పండి, ఎట్లేస్తారు? లాస్ట్కు అరైవ్ అవుతుంది, ఏమి అయిపోతుందో అనేది. తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తారు సార్, కొన్ని సబ్మిట్ చేయలేదు. మరి మీరు ఎట్లా అప్రూవ్ చేస్తున్నారు? ఆ టైంలో చూపించాను ఏది మాన్యువల్ ఉన్నదో ఏది చేస్తారు. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కరెక్షన్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ వేస్తారు డైరెక్ట్ ఆపరేటర్కి చెప్తారా లేదు మరి ప్లానింగ్ ఎందుకు ప్లానింగ్ వద్దాయి? ప్లానింగ్ ఎందుకు మరి? ఆపరేటర్ ఇస్తారు. అయితే ఆ ఒక్కరోజు రాకపోతేనే ఒక్కరోజు రాలేదని చెప్తారా? మీరు బోరు దీనికి మాకు ఎన్ని ఫోన్లు చెప్తున్నారు వచ్చినాయి, స్టేట్ నుంచి వచ్చినాయి. మహాముతారు స్పెషల్ ఉంది ఏంటంటే స్టేట్ నుంచి ఫోన్లు వచ్చినాయి. మీకు వీరుంటే అసలు కాన్ఫరెన్స్ అశోక్ సార్తో పెడతాం. మనం చేయించిన పనులు మనం చూపెడితేనే కదా వాళ్ళు తెలిసి. ఇప్పుడు మీరు చేయలేరు టైంకు ఎక్కడ టైంకు ఏది చేయాలో అది చేయట్లేదు. నెంబర్ 23 మేడం, ఇక్కడ మనకు 15/5/2024 మరియు 16/5/2024 రోజున మనకి ఇస్పాండ్ మరియు వాటర్ హార్వెస్టింగ్ పనులు మనకి కాంకరెన్స్ సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది మేడం. ఈ కాంకరెన్స్ సోషల్ ఆడిట్లో గుర్తించి ఫస్ట్ నెక్స్ట్ ఇస్తాను. తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు తర్వాత మేజర్ తీసుకెళ్ళి వచ్చేవాళ్ళు. మాస్టర్ కూడా జస్ట్ ఆ ఊరు మేడం ఇష్టం వచ్చినట్టు పేమెంట్ చేస్తాం మేడం. మేము మేడంకి తీసుకుని వెళ్ళి సైన్ చేయించుకుంటాం. తీర్మానం లేకపోతే ఎస్టిమేట్ వేస్తారా? తీర్మానం లేదంటున్నాను. అప్పుడు మీరు లేదా కొత్త వర్క్ గిరికి మాట్లాడారు తప్పులు డ్యాస్ మీద లాస్ట్ ఇయర్ అదే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం లేదు, లాస్ట్ ఇయర్ కదా. అది కూడా ఇప్పుడు ఈమె శాంక్షన్ చేయరు కదా మేడం, అది కూడా మనకి ఏ ఇయర్ అయినా అందులో రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాతనే ఎస్టిమేషన్ వేస్తారు. సో మరి అదన్నా చూపించమంటే అయిపోతుంది, ఎస్ఎంసీ టైమ్స్ చేయాలని నాకు అది కూడా చూపించమంటే అయిపోతుంది కదా. అదే లేనప్పుడు ఎస్టిమేషన్ వేసి పంపించిన మరి తీసుకొని పెట్టుకోవాలి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి కదా అవి. వర్క్ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. మాస్టర్ పంచాయత్ సెక్రటరీ లేదు తెలియకుండా పోయింది. అలా బినామీలు ఉన్నారు. చెప్తే మీరు చూసుకోవాలి. ఇంత సిల్లీ ఇష్యూని నా దగ్గరికి తీసుకురావద్దని సార్ చెప్పిండు. మేడం నేను మనం ఎట్లేమో
ఏపీఓ సార్ మాస్టర్ తీసుకురమ్మంటారు అని వాళ్ళు తీసుకెళ్ళడం డైరెక్ట్. అంటే ఇక మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు మధ్యలో మమ్మల్ని లెక్క చేస్తుందే లేదు ఎవరు కూడా. ఈవెన్ అసలు అది జరిగింది ఇట్లా అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం పే ఆర్డర్స్ అడిగినా కానీ వీళ్ళు ఇవ్వడం లేదు. మాకు ఎట్లా తెలుస్తుంది మా మీద జరుగుతుంది? ఎప్పటికి కూడా ఇవ్వట్లేదు మేము పే ఆర్డర్స్ అడుగుతుంటే కూడా. కరెక్టేనా? మేడం నేను మనకు పేమెంట్ లేట్ అవుతుందని మేడంకి చెప్పిన 3-4 టైమ్స్ నేను చెప్పిన మేడం. 6 రోజులు ఉంటుంది కదమ్మా ఫీల్డ్ మీద మాస్టర్. అదే మేడం గ్రామంలో వర్క్ జరుగుతుంది మేడం. పంచాయతీ సెక్రటరీ అయితే మేము అక్కడ వర్క్ సైడ్ వెళ్ళొద్దు అనేది వెళ్తే మాస్టర్ లేదట, వెళ్ళింది తను. ఉన్నాయి మేడం వర్క్ జరిగింది. మాస్టర్ లేదంటారు కదా. హైయెస్ట్ లేబర్ మీరెవరు? ముత్తరం తర్వాత ఎవరు? లేబర్ అక్కడ నువ్వు నిద్రపోతున్నావా? మేటికి ఏంది? వారం రోజు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ నుంచి సంతకం పెట్టించుకోరా మీరు? 2 సార్లు విన్నాం మేడం. పోతానంటే మేము పెడతలేము. కాదండి మేడం, ఇప్పుడు మీరు చెప్పేది 1 or 2 వీక్సే చెప్తున్నారు. అక్కడ 650 మాస్టర్స్ ఒక్క సైన్ కూడా లేదు కదా సెక్రటరీ మేడంది. అంటే మనకు ఇక్కడ ఎవరు సైన్ చేయదని అనుకున్నట్టు సార్. అంటే ఇక్కడ సార్ అంటే సార్ పంచాయత్ సెక్రటరీ అల్టిమేట్ బాస్. నాట్ ఓన్లీ ఎంజిఎన్ వేరేది కూడా ఏదైనా జరుగుతున్నా కూడా ప్రైమర్ ఫేస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీరే. అంటే మేడం ఇక్కడ సైన్ పెట్టడం మాస్టర్లు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు రాసుకొని డైరెక్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. పిఎస్ ఎగ్జామ్షన్ అది కూడా మళ్ళీ సార్ అది వీక్లీ మీటింగ్ లో కూడా అది డిస్కస్ చేసి ఉంటే ఆ మినిట్స్ రిజిస్టర్ లో రాసి ఉంటే ఈ రోజు మనం అడగడానికి ఆస్కారం అంటే ఏపీ వారి దృష్టికి తీసుకెళ్ళి చాలా మంది పెడతలేరు కావాలని. నేను కూడా ఒక రోజు వచ్చినప్పుడు నాకు కూడా చెప్పారు ఇక్కడ వాళ్ళందరూ పెడతలేరంటే మీరు గ్రివెన్స్ వేరు, అసలు సైన్ పెట్టకపోతే అదనంగా 1000 రూపాయలు పడతారు కదా. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అనేది గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ చేయించాలి. నువ్వు XY మేట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకో రోజు చేయించుకోవాలి. పని చేయకపోతే లెటర్ రాయాలి. ఆ లెటర్ ఇచ్చింది చూపించు, ఎప్పుడు నేను ఇచ్చాను ఇది ఫలానా ఇచ్చాను. లేదా మీ దగ్గర రిసిప్ట్ ఏమైనా ఉందా లేదా అడిగానా లేదా? అడిగారు సార్, మీ దృష్టికి తీసుకొచ్చిన కానీ అంటే ఇది అప్పుడు అంజనేయ సార్ ఉన్నప్పుడు జరిగింది. సార్కి ఓవరాల్ గా చెప్పిన రిసీవ్ తీసుకోవాలి కానీ అట్లా ఎందుకు చేశారు యాక్చువల్ గా? సరే లెటర్ పెట్టారు తెలుసు. అంటే వాళ్ళు నేను చేయొచ్చు కదా, చేసి కంప్లీట్ చేయొచ్చు కదా. రౌండ్ చేసి జనరల్ ఓవరాల్ కాదు గవర్నమెంట్. ఇంతకుముందు అన్నారు కదా మీరు నేను ఆబ్సెంట్ పెట్టినా అన్నారు కదా, పెట్టు. మీకు రైట్ ఉంది కదా, బినామీలు అనేది ఎంటర్ చేయలేము కదా. ఫస్ట్ ఎందుకు అర్థమైంది. అప్పటి నుంచి నేను రెగ్యులర్ గా అన్ని వాడేసుకుంటున్నాను. మొదటి నుంచి నేను కూడా ఒకరోజు మీటింగ్ వచ్చి చెప్పిన కదా కలెక్టర్ గారు మొన్న చెప్పకముందే. నేను ఫస్ట్ వచ్చినాక అన్నట్టు సెక్రటరీలు కూడా చాలా మంది వచ్చారు. ఇబ్బంది అయినట్టు ఏర్పడుతుంది. ఇబ్బంది అవుతుంది. మాస్టర్ పేమెంట్ అంటే లెటర్ ఇవ్వమని పంపించిన అప్పుడు టైమ్లీ పేమెంట్ అంటే మీరు టైమ్లీ పేమెంట్ జిల్లాలో స్టేట్ లో ఫస్ట్ 8 రోజులు ఉంటుందండి. ఆమె ఒక డౌట్ రేజ్ చేసింది, అట్లా రివర్స్ కూడా పంపించిన పంచాయతీ సెక్రటరీ ఒక డౌట్ రేజ్ చేసింది, క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. తర్వాత పంపించిన మేడం, అప్పుడు పంపిస్తే 1 వీక్ దాకా నాకు తర్వాత ఇచ్చింది. అప్పుడు నేను అట్లా చేసిన అంతేగాని ఇక్కడ యాప్ అనేది లేదు మేడం, అదొకటి ఇస్తాను. ఇంకొకటి మాస్టర్ కూడా వాళ్ళే వచ్చి తీసుకువెళ్ళాలి మేడం, తీసుకొచ్చి మళ్ళీ హ్యాండ్ ఓవర్ అన్ని మేము మంచిగా ఇంట్లోనే ఉంటాం. ఎగ్జిక్యూషన్ అథారిటీ వస్తుంది, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 2-3 డిపార్ట్మెంట్లతో మనం కలిసి చేయాలి. ఓవరాల్ సూపర్విజన్ మీదే కాబట్టి మీరు జాగ్రత్తగా డీవియేట్ అయితే మీ ఎంపీడీఓ ఉన్నారు, ఎంపీఓ కూడా వారే ఉన్నారు. చాలా ఫోరమ్స్ ఇంకో దగ్గర జరగద్దు. ఇది లర్నింగ్, అసలు లర్నింగ్ సెషన్. మీకు ఒక్కసారి సోషల్ ఆడిట్ పాస్ అయినామంటే అయిపోయాయి.
మీకు అలా లోటుపాట్లు తెలుసు కదా, మీకు ఒక్కరికే కదా, అందరూ వింటున్నారు కదా. ఇంతకు ముందు వింటారు, ఇప్పటికి ఫైన్ పడుతుంది. SRDS రూల్స్ ఉన్నాయి, తీసుకొని చదవండి. SRDS రూల్స్ ఫ్రేమ్ చేసినాయి. ఎంత తేడా వచ్చింది క్యూబిక్ మీటర్? ప్రొడ్యూస్ చెప్పండి. 73,971 చింపితే మస్టర్ దొరికింది అంటే మీరేం చేస్తున్నారు ప్రసాద్? ఏపీ వాళ్ళేరా? ఇప్పుడు రిజిస్టర్లు అన్నీ మీరు ఇష్యూ నెంబర్ 13 మేడం. తెలంగాణ సంబంధించి వీళ్ళు నాకు టీసీసీ వేయడం జరిగింది, కానీ ఎక్కువ అనేది ప్రతి పనికి 3 దశలు కోర్సు నిర్వహించి ముందుగా పని జరుగుతున్నప్పుడు కోర్సు మాత్రమే నిర్వహించారు. మిగతా 2 రకాల కోర్సు మిగిలి ఎందుకు చూపించారు రాయట్లేదా? మరి ఎందుకు చూపించాలి? అక్కడ చూపించు. అది లైవ్ కదా, మాస్టర్ ఉంటుంది, వారం రోజుల్లో రాస్తారు. ఎవ్రీ వీక్ రాయాలి. వీళ్ళు ఏం చేసిందంటే జాబ్ కార్డు టెస్ట్ చేస్తారు కదా మేడం, మొత్తం 1 ఇయర్ ఎంత అట్లా రాస్తాం. అట్లా రాస్తారు మేడం. నేను ఈ వారం వస్తాం, ఇంకొక 11 వారం వస్తాం, ఇంకొక 21 వారం వస్తాం అంటే లైన్గా వేజెస్ వచ్చి మేడం 9,59,512 రూపాయలు మేడం. మెటీరియల్ వచ్చేసి 47,070 రూపాయలు. టోటల్ వచ్చేసి 9,76,600. ఇచ్చారా? ఇచ్చారా? అంటే ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తారు, ఇవ్వమన్నారు కదా, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీరు రీఓపెన్ చేయించలేదు. మొత్తం 0.5 వేశారు. అయితే ఇంకొకటి మేడం, ఇప్పుడు ఫీల్డ్లో వీళ్ళు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఎవరైతే వర్క్ చూపించారో మనము ఏ
మడ్యూల్స్ కూడా వేసుకుంటే వేరే గ్రూప్ వాళ్ళ నుంచి రికవర్ చేస్తావా, చేసిన గ్రూప్ వాళ్ళకి ఇస్తావా? నలుగురు పని చేసేది కదా వర్క్ అయిపోయింది మామూలు డబ్బులు పడుతుంది కానీ ఎంత పడాలంటే అంత పడుతుంది జాబ్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయలేదు. ఎందుకు చేయలేదు డిమాండ్ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు. అది ఎంత లేదు ఇప్పుడు మేము లేబర్ రాలంటారు నో డిమాండ్ తీసుకోవడానికి జరుగుతుందని మనకి కొన్ని తీసుకుంటారు డిమాండ్ నో డిమాండ్ తీసుకున్నారు అంటారు అంటే ఇది కూడా మన సొంతగా తెలియగలరు అయితే నీకు లేదు మనము రోజుగారు దివస్ పెట్టాం అయ్యా మేము రాకపోతే రాసియండి నాకు పిచ్చి పని ఉన్నది, నా పంట పొలం పని ఉన్నది, నా పెండు ఉన్నది, మేము రాము. గ్రామ సభ అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇండివిజువల్ వర్క్స్ ఉపాధి హామీ కూలీల యొక్క సమస్య కమ్యూనిటీ వర్క్స్ ఇష్టం లేనప్పుడు జాబ్ కార్డు ఆయన ఇంట్లో పని చేసుకుంటారు, నష్టం ఇచ్చుకుంటాము. లేకపోతే కొత్తగా మాకు ప్రొవైడ్ ఈ పెరిగిన వేతనం గురించి ఇలాంటి గురించి చర్చించడానికి అంటే అక్కడ ఒక 5-10 సార్లు అర్థం చేయాలి. ఏం సిసి అనేది పని చేసింది సార్, కానీ అది రెవెన్యూ కార్డ్ చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు. పీసీసీ అంటే ఎంత టీవీ పని జరిగింది అది
ఫంక్షన్ హాల్ 100 సార్. డిమాండ్ హౌస్లో పిఎస్ గారి సంతకాలు లేకుండానే డిమాండ్ హౌస్ అనేది తీసుకుంటారు సార్. కొన్ని జాబ్ కార్డు కూడా నెంబర్లు రాయడం నో డిమాండ్ అనేది తీసుకుంటారు. ఎప్పుడు అరే ఇది కాదు ఇక్కడ ఏం చెప్తున్నారు పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. పేరు సెక్రటరీ వాళ్ళకి చెప్తలేదు. మరి అది చెప్పినాం సార్, మేము గ్రామ సభలో చెప్పినాము. తర్వాత ఏపీ వాళ్ళకు కూడా మీరు చెప్పారు కదా, ఫోన్ చేసి సెక్రటరీ గారు చెప్పారు, సీనియర్ మేట్ చెప్పారు. మరి అప్పుడు ఇట్లా ఉంది సార్, అదే నాకు అప్పుడే చెప్తే మేము అప్పుడు రాయకుండా ఉంటాం కదా సార్. రాలేదు మనం అనుకుంటాం మీరు ఏం చేసినా కదా లాస్ట్ నాకు ఇది ఎప్పుడు సార్ రికవర్ నేను చూడకుండా చెయ్యాలి. అవునబ్బా అదే ఫోరం నాకు కాపీ కావాలా, అది వాళ్ళు నాకు కావాలా. రుద్రే చూస్తే మీరు నడవలేదు, నాకు కాపీ ప్రొవైడ్ చేస్తే లేకపోతే కావాలి. కాకపోతే అది ఫైల్ అనేది ఇవ్వలేదు మాకు. ఏసీఎల్ దగ్గర ఉంది సార్, మార్కెట్లో వస్తుంది మా దగ్గర లేదా సార్. వాళ్ళ సీసీ గారు కూడా మాకు తెలియదని బాబు ఆ రోజు ఎక్కువ గ్రామ సభలో ఇప్పుడు ఆమె రికవరీ చేస్తుందా, నేను రికవరీ చేస్తారా, నేను ఏంటంటే అదే రోజు అంటే నేను మరి సార్ వాస్తవాన్ని దాన్ని రోజు ఇప్పుడు చెప్పచ్చు కానీ నేనే పని చేస్తాను గుర్తులేదు. ఇంకోటి వీళ్ళకి రాస్తుందంటే వాళ్ళ సొంత
అధ్యక్షుడు రాయర్ గారు అది రిటర్న్ గా తీసుకునేటప్పుడు ఆయనే ఉన్నాడు ఎదురుగా. ఇప్పుడు ఏం చేద్దాం నేను వచ్చింది కానీ ఈ వాంగ్మూలం అక్కడ చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెన్స్ మేడం అప్పుడు మీరు వచ్చి కూడా మీకు చాలా క్లియర్గా చెప్పిపోయినా కదా మారకపోతే ఎవరు ఏం చేస్తారా బాబు ఏదో మీరు నా సీట్లో ఎందుకు చెప్తారా
అదే సార్ ఇది సబ్మిట్ చేయాలా టాలీ చేయించుకోవాలా ఈ క్వాంటిటీ అవుతున్నది వీళ్ళు అవుతున్నది చూసుకోవాలి మనకి ఎగ్జాక్ట్లీ రీసెంట్ వర్క్స్ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఫీడ్ కంటే ఎక్కువ నేను తీసుకున్నది ఎక్కువ ఇవ్వలేదు సార్ మాకు ఇచ్చింది పాయింట్ 30 చేస్తాను ఫీటే చేసేసి మళ్ళీ వేస్తుంది ఫీడ్ కంటేలో ఉన్నాడు మళ్ళీ కూడా అయిపోతుంది కదా మన అధ్యయనం ఆ ఫీడ్కి వాళ్ళకు సార్ మీరు అన్నారు కదా సార్ టోటల్ క్వాంటిటీ సంథింగ్ ఏదో డివిజన్ వస్తే ఐడియా లేదు మళ్ళీ చూసుకుంటే అయిపోవాలి మళ్ళీ అంటే సార్ అది అన్ని తీసుకున్నారు సార్ మెజర్మెంట్స్ అన్ని చాలా డెప్త్ తక్కువ సార్ సార్ మీరు తీసినంత డెప్త్ చేస్తాము అక్కడ లేని డెప్త్ రాస్తాం బేసిక్గా ఎంత పని చేస్తే అంత రాస్తాం అదే సార్ 30 అనే అంటే పాయింట్ ఫైవ్ రాస్తాం చెప్పిన ఈ ట్రిప్స్ డివైడెడ్ బై 2.5 ఎంబీ క్వాంటిటీ వస్తుందని చెప్పిన వాళ్ళు చేసుకోవాలి. దీనికి టాలీ చేసిన ఎంబీ క్వాంటిటీ ఉన్నా మాకు అనవసరం అంతే. ఎందుకంటే ఒకటి నేను చెప్తున్నాను ఇది ఎంబీ ఈక్వల్ ఉంది అంటున్నాం సరే మేము కూడా అగ్రీ అయినా ఫీల్డ్లో మాత్రం క్వాంటిటీ అనేది తక్కువ వచ్చింది మెజర్మెంట్ వేరియేషన్ ఈ వాటర్ పెట్టండి సేమ్ ఉంది సార్ వాటర్ ఎంబీ సేమ్ ఉంది పెట్టు వచ్చిన మళ్ళా పోదాం మెజర్మెంట్ ముందు రోజు మీరు ఇక్కడ ఒకటి మెజర్మెంట్ రోజు నువ్వు వెళ్ళావా ఎందుకు ముందు టీఎన్ పంపించాను సార్ ఇక్కడ టీఎన్ పంపించలేదు అట్లా సార్ సారే నాకంత ఐడియా లేదు సార్ నీకు వచ్చేసరికి ఇదంతా నాకంటే ఒకటే ఒక డివియేషన్ వచ్చింది సార్ అది కూడా ప్రాపర్ మెజర్మెంట్ వెళ్ళలేదు ఇవన్నీ చెక్ బుక్ లో పెట్టుకోవడం 20% ఇవన్నీ ఎవరు డివియేషన్ ఇవన్నీ ఎవరు డివియేషన్ నేను అడిగేదానికి చెప్పు ఇవన్నీ ఎవరు డివియేషన్ అంత మంచి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు కదా అంటారు కదా నేను రిక్వెస్ట్ అంటే ఇప్పుడు నిన్నేదో ఫైనాన్స్మెంట్ చేస్తామని అంటే చూడండి సార్ అదే మరి అది ఎట్లా అడుగుతావు అడుగుబా నీకు అది ఎట్లా చేయొచ్చు చెప్పదు నువ్వు లాస్ట్గా ఇది ఎందుకు వేసినా అది ఎందుకు వేసినా నువ్వు ఇది కాదు వాళ్ళు సార్ నువ్వు ఒక్కటి